కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించకపోతే వెంటనే ఎందుకు ఖండించలేదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా తాము ప్రాజెక్టులను అప్పగించేది లేదని అప్పగించబోమన్నారు మంత్రి ఉత్తమ్. మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెండవ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా? లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పచెప్పేదే నిజం కాకపోతే రెండు రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి, ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయని చర్చ ఎందుకు వస్తుంది? కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ లో కేఆర్ఎంబీకి మేము ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ప్రపోజల్ పెట్టి 200 కోట్లు కేఆర్ఎంబీకి కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది. ఈ విధంగా పలుమార్లు వాళ్ళు ఒప్పుకొని చేసి ఈరోజు ఏదో తప్పుడు ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మడం లేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీ అప్పచెప్పడానికి ఏమి నిర్ణయం జరగలేదు, ఏమి చేయలేదు. కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇతరు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్.